హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇదైతే ఫిష్ కట్ టాప్ అయితే నేనైతే స్టిచ్ చేశానండి. ఈ ఫినిషింగ్ అది చాలా బాగా వచ్చింది కదండి. ఇప్పుడైతే మనం వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా మనం 4 ఫోల్డప్స్ చేసుకొని ఒక క్లాత్ అయితే తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా 4 ఫోల్డప్స్ చేసుకొని క్లాత్ అయితే తీసుకోవాలి. నాదైతే షోల్డర్ 3 ఇంచ్ అండి, అంటే నెక్ షోల్డర్ 3 ఇంచ్ అండ్ హ్యాండ్ షోల్డర్ 3 ఇంచ్, టోటల్ 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపి 7 ఇంచ్ అయితే పెట్టుకుంటున్నాను. 3 ఇంచ్ షోల్డర్కి, 3 ఇంచ్ నెక్కి. సో ఈ విధంగా అయితే నేను పెట్టుకున్నాను. ఇక్కడైతే మనకి చంక్ పార్ట్ ఉంటుంది కదండి, అది 8.5 పెట్టుకున్నాను. ఇదైతే 10 ఇంచ్ అండి, చంక పార్ట్ 10 ఇంచ్ అండ్ చెస్ట్ పార్ట్ కూడా 10 ఇంచ్, కొంచెం చెస్ట్ పార్ట్ కూడా 10 ఇంచ్ అండ్ నడుం పార్ట్ వస్తుంది కదండి, అది 9 ఇంచ్. సో 9 ఇంచ్కి అక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను. చూడండి, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 10 ఇంచే వస్తుంది. ఇదైతే చూసారు కదా, హిప్ పార్ట్ అంటే కటింగ్స్ వస్తుంది కదా, ఆ పార్ట్ అదైతే 11.5. సో అక్కడ నుంచి ఈ విధంగా నేనైతే చూడండి చాక్పీస్తో అయితే లైన్ అయితే గీసేసుకున్నాను. అండ్ కిందన వస్తుంది కదండి, కిందన కొంచెం ఇంకా బ్రాడ్గా ఉంటుంది కదా హిప్ దగ్గర, సో అక్కడైతే 13.5. సో అక్కడి నుంచి కూడా ఈ విధంగా ఇలాగైతే మార్క్ చేసుకున్నాను. అండ్ కింద నుంచి సైడ్కి ఇలాగా క్రాస్ మార్క్ పెట్టేసుకున్నాను, ఎందుకంటే ఇలా కరువుగా వస్తుంది ఫిష్ కట్, దానికోసం. ఇక్కడ హైట్ అయితే 40 ఇంచ్ అయితే నేను తీసుకున్నాను. ఫిష్ కట్ చూడండి, యూ షేప్ ఇలాగ చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా యూ షేప్ అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే ఈ సైడ్ని ఒక లైన్ అయితే గీస్తున్నాం కదా, అది ఎక్స్ట్రా అంటే ఖర్చు కోసము. ఇన్ కేస్ లూజ్ టైట్ అయినా మనం ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు. అక్కడైతే నేను ఎందుకంటే నాట్ పెట్టాను, అక్కడ నేను వాళ్ళకి పాకెట్ కావాలంటే, సో పాకెట్ కోసం నేనైతే అక్కడ అలాగ మార్క్ చేసుకున్నాను. మిగతాదంతా సేమ్ అండి. మనం ఎక్కడెక్కడైతే మార్క్ పెట్టామో అక్కడక్కడైతే లైన్ అయితే గీసేసుకోవాలి. అప్పుడైతే మనకి షేప్స్ అనేవి వచ్చేస్తుంది. నెక్ హైట్ అయితే 6 ఇంచ్ అండి, 6 ఇంచ్ పెట్టుకున్నాను. సో ఆ విధంగా ఖర్చు పాటు అన్నీ కూడా నేనైతే ఈ విధంగా మార్క్ పెట్టుకున్నాను. మీ దగ్గర ఇలాగ స్కేల్ లేకపోతే నార్మల్గా లైన్ తీసుకున్న రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది అండి, అదేం ప్రాబ్లం కాదు. 6 స్కేల్ ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ 6 స్కేల్ ఉంటే ఈ విధంగా మీరైతే లైన్ అయితే గీసుకోండి. చూడండి, ఇప్పుడైతే నేను ఎక్కడైతే ఎలాగైతే పెట్టానో ఆ విధంగా అయితే నేనైతే కటింగ్ చేసేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి ఫిష్ కట్ మోడల్ టాప్ కుట్టడము, చాలా ఈజీ. చూడండి ఎంత ఈజీగా అయిపోయింది కదా. ఇక్కడైతే నాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే అది చెంక దగ్గర అండ్ ఇది నెక్ దగ్గర, ఇదైతే హిప్ దగ్గర. చూడండి, ఈ విధంగా మనమైతే నాట్స్ జిప్ దగ్గర కూడా ఈ నాట్ పెట్టుకోవడం అనుకుని మనకి జిప్ ఎక్కడ వస్తుంది, హిప్ ఎక్కడ వస్తుంది, చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. సో దానికోసం నేను అయితే నాట్స్ అనేది కంపల్సరీగా పెట్టుకుంటాను. ఈ సైడ్ కొంచెం చిన్నది తక్కువైంది క్లాత్, సో దానికోసం చిన్న ముక్క అయితే నేను అటాచ్ చేస్తున్నాను. సో పెద్దదేం లేదు, నేను 3 మీటర్స్ క్లాత్ తీసాను కానీ, ఎందుకంటే ఇక్కడ ఇలాగ సైడ్కి ఇలాగ క్రాస్ కట్ అయింది కదా, దానివల్ల క్లాత్ అయితే సరిపోలేదు. చాలా చిన్న ముక్క అటాచ్కి సరిపోలేదు, ప్రాబ్లం లేదు, చిన్నదే కాబట్టి అటాచ్ సైడ్లో మనకి కవర్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్ పార్ట్కి వచ్చేద్దాం. హ్యాండ్ అయితే 3/4 అడిగారండి, సో దానికోసం నేనైతే 17 ఇంచ్ హైట్ పెట్టాను అండ్ కిందనైతే 6 ఇంచ్ పెట్టుకున్నాను. ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదండి, అదైతే నేను 10 ఇంచ్ రౌండ్ పెట్టుకున్నాను చెంక పార్ట్. సో నేను ఈ విధంగా ఎప్పుడు నెక్ ఎప్పుడు హ్యాండ్ ఇలాగ కట్ చేసినా నేను ఈ విధంగా 3 లైన్స్ అయితే పెట్టుకుంటాను. చాలా ఈజీ అండి, ఇలాగ 3 లైన్స్ పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా మనకి నెక్ రౌండ్ అనేది తిరుగుతుంది. సో ఇక్కడ నేను 10 ఇంచ్ పెట్టుకున్నాను కదండి, ఆ 10 ఇంచ్ దగ్గర అండ్ 6 ఇంచ్ క్రాస్గా పెట్టుకుంటే ఈజీగా హ్యాండ్ అనేది తిరిగిపోతుందండి. ప్రతి దాని దగ్గర కొలుచుకోవాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ అండి, సింపుల్. చూడండి ఎంత ఈజీగా నెక్ అనేది తిరిగిపోయింది. సో హ్యాండ్ అనేది కట్ అయిపోయింది కదా.
సో ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా నేను ఇలాగే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే లోతు తీద్దాము. లోతు భాగం కూడా తీసేసుకుందాము. లోతు నార్మల్గా తీసేసుకోవచ్చండి, లేకపోతే మీ దగ్గర 6 స్కేల్ ఉంటే 6 స్కేల్ కూడా పెట్టుకొని యూజ్ చేసుకొని తీసుకోవచ్చు. నేనైతే నార్మల్ హ్యాండ్తోనే కట్ చేసేసుకుంటున్నాను లోతు అనేది. ఇలా అయితే కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు నెక్ కండి. నెక్ అయితే చూడండి, ఈ నెక్ నేను ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కదండి ఈ నెక్. సో నేనైతే ఆ నెక్కే పెడుతున్నాను. ఓన్లీ నెక్ ఎలాగే స్టిచ్ చేయాలన్నది ఆల్రెడీ నేను అప్లోడ్ చేశానండి, కావాలంటే మీరు చూడొచ్చు. చాలా ఈజీగా ఓన్లీ నెక్ పార్ట్ ఒక్కటే అప్లోడ్ చేశాను, ఎందుకంటే ఆ నెక్ చాలా ట్రెండింగ్లో ఉందని ఆ విధంగా నేనైతే అప్లోడ్ చేశాను. ఏం లేదండి, జస్ట్ చాలా సింపుల్ హ్యాండ్తోనే పెట్టేసుకున్నాను. చూసారా నేను. మీకు లేకపోతే ఇలాగ రౌండ్ షేప్ ఏదైనా ఉంటే మీ దగ్గర బ్యాంగిల్ కానీ ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చు. దాంతో ఇలా కూడా షేప్ తీసుకోవచ్చు. నేనైతే హ్యాండ్తోనే తీసేసుకున్నాను. నేను మీకు చూపించుకోవడం కోసం ఆ బాక్స్ అయితే పెట్టాను. సో ఇలా అయితే నేను నెక్ డిజైన్ చేశాను కదండి. ఇప్పుడు నేనైతే కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే నేనైతే కట్ చేసేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి. ఈ నెక్ చూడండి ఎంత అందంగా వచ్చింది కదా. ఇప్పుడైతే ప్రజెంట్ ట్రెండింగ్లో ఈ నెక్కే యూట్యూబ్ మొత్తం హల్చల్ చేస్తుంది. సో దీనికోసం సైడ్ కూడా నేనైతే జస్ట్ రౌండ్ ఇలాగ తిప్పేయవచ్చు. నా సిజర్ కొంచెం సైడ్ కట్ అయిపోయింది, సో దానివల్ల నేనైతే ఇలాగ కట్ చేస్తాను. ప్రాబ్లం లేదు, మనకి ఫ్రంట్ పార్ట్ ఇంపార్టెంట్. అలాగే వచ్చిందని పక్కన ఎలా వచ్చినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది బ్యాక్ వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఇలా అయితే కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్, బ్యాక్ కాదండి ఫ్రంట్, ఇది నేను అటాచ్ చేసుకొని వచ్చాను. అది నేను ఇలాగా స్ప్లిట్ పిన్స్ పెట్టుకొని చూడండి ఈ విధంగా అయితే జాయింట్ చేసేసుకుంటున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల ఈజీగా మెషిన్ మీద కంఫర్టబుల్గా తిరిగిపోతుంది, ప్రాబ్లం లేకుండా. దానికోసం ఇప్పుడైతే బ్యాక్ నెక్ కూడా చూసేయండి. బ్యాక్ నెక్ అయితే ఏం లేదండి, రౌండే అడిగారు. సో రౌండ్ ఈజీగా తిరిగిపోతుంది, ప్రాబ్లం లేదు. బ్యాక్ సైడ్ డీప్ అయితే 9 ఇంచ్ అడిగారండి, సో 9 ఇంచ్ పెట్టాను. ఆల్రెడీ మనం డీప్ కట్ చేసినట్టు ఓన్లీ హైట్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా నేనైతే 6 స్కేల్తో రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాను. ఇది కూడా కట్ చేసేసుకోవాలండి. 6 స్కేల్ లేకపోతే ప్రాబ్లం లేదండి, నార్మల్గా కూడా ఈజీగా తిరిగిపోతుంది రౌండ్ షేప్ అనేది. ఎవరైనా ఇచ్చేయచ్చు, ప్రాబ్లమే లేదు అసలు. ఇలా అయితే చూడండి నేనైతే నెక్ అనేది డిజైన్ చేసేస్తున్నాను. ఆల్రెడీ మనము కటింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది కాబట్టి జస్ట్ నార్మల్గా మెషిన్ మీద తిప్పేసుకొని ఇలాగ కుట్టేసుకోవడమేనండి. ఇలా పేపర్ పెట్టుకొని నెక్ తిప్పుకోవడం వల్ల మనం ఏ నెక్ అయినా తిప్పుకోవచ్చు అండి. మనం ఎలాంటి నెక్ అయినా ఈజీగా తిప్పేయవచ్చు, అసలు ప్రాబ్లమే లేదు. చూడండి అంత ఈజీగా తిరిగిపోతుంది కదా. నేనైతే ఎప్పుడు పేపర్ మీద అయితే నా స్టిచ్ పడినవినండి. పేపర్ సైడ్ నుంచి నేనైతే స్టిచ్ మెజర్ చేసుకుంటాను, ఎందుకంటే పేపర్ మీద పెట్టినప్పుడు నాకు ఒకసారి బాగా రాలేదు. సో అప్పటి నుంచి నేనైతే ఇదే ప్రాసెస్ ట్రై చేస్తాను. పేపర్ పక్క నుంచి నా స్టిచ్ అయితే పడుతుంది. ఇప్పుడు చూడండి స్టిచ్ అనేది వేసుకున్నాను కదా, దాని ప్రకారం అయితే కట్ చేసుకోవాలి. టక్ మార్క్స్ కూడా ఇచ్చుకోవాలి. టక్ మార్క్స్ ఇవ్వకపోతే రౌండ్ అనేది తిరగదండి. టక్ మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి రౌండ్ అక్కడ కర్వ్స్ ఉన్నాయి కదా, ఆ కర్వ్స్ దగ్గర తిరగాలి అంటే కంపల్సరీగా టక్ మార్క్స్ అనేవి ఇవ్వాలి. ఈ విధంగా అయితే కంపల్సరీ టక్ మార్క్స్ ఇచ్చుకోవాలి. నేను మెయిన్ పార్ట్స్కి టక్ మార్క్ ఇచ్చాను అండ్ సైడ్స్ కూడా టక్ మార్క్స్ ఇస్తున్నాను. ఇలా టక్ మార్క్స్ ఇచ్చుకోవడం వల్ల రివర్స్ తిప్పేటప్పుడు చాలా అంటే చాలా ఈజీగా తిరిగిపోతుంది. చూడండి నేను స్టిచ్ వేయలేదు, ఎంత ఈజీగా తిరిగిపోతుంది, షేప్ అన్నది వచ్చేస్తుంది. చూపిస్తాను చూడండి మీరు.
చూస్తున్నారు కదా ఎంత ఈజీగా షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు దాని మీద ఎడ్జ్లో మనకి సైడ్ నుంచి ఒక స్టిచ్ అనేది ఇచ్చుకోవాలి. సెంటర్కి అలాగా పడితే బాగోదండి. ఇలాగా స్ట్రైట్గా అంటే ఎడ్జ్లోని స్టిచ్ పడితేనే చాలా నీట్గా ఉంటుంది, లుక్ కూడా బాగుంటుంది చూసేటప్పుడు. అంతేనండి, అయిపోయింది. ఎంతో ఈజీగా ఉండే రన్నింగ్లో నెక్ అయితే ఎంత ఈజీగా స్టిచ్ అయిపోయింది కదండి. ఇప్పుడైతే బ్యాక్ ఏముందండి, బ్యాక్ రౌండ్ కాబట్టి నేనైతే క్రాస్ పట్టి తీసేసుకున్నాను. క్రాస్ పట్టి తీసుకొని ఇక్కడ థ్రెడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి థ్రెడ్స్ కూడా జాయిన్ చేసేస్తున్నాను. థ్రెడ్స్కి కిందన కుర్చీ కూడా పెట్టేసుకున్నాను ఆల్రెడీ. మీకు కుర్చీ ఎలాగ పెట్టుకోవాలి, డోరీ డిజైన్స్ ఎలాగ కావాలి అనుకుంటే ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. మీకు కావాలంటే డోరీ డిజైన్స్ మొత్తం ఎలా స్టిచ్ చేస్తారు అన్నీ కూడా ఉన్నది నా ఛానల్లో. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మీకు మంచి మంచి వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను. నేను ఎప్పుడు ఇలాగ తిప్పుతానండి, పైపింగ్ ఇవ్వను, ఎందుకంటే పైపింగ్ లుక్ బాగోదు. పైపింగ్ ఇచ్చుకున్న వైట్ ఇచ్చుకుంటే బాగుంటుంది, కానీ నేను ఇలాగ రివర్స్ తిప్పేస్తాను. ఫినిషింగ్ అదే హెమ్మింగ్ కూడా చేయను, ఇలాగే బాగుంటుంది. చూడండి నెక్ రౌండ్ అనేది బ్యాక్ సైడ్ కూడా నేను ఈ విధంగా ఇలాగే తిప్పేసుకుంటాను, చాలా నీట్గా వస్తుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా రౌండ్ షేప్ అనేది. ఇప్పుడైతే హ్యాండ్స్ ఉన్నాయి కదండి, హ్యాండ్స్ నార్మల్ 3/4 అడిగారు కాబట్టి కిందన ఇలాగే స్టిచ్ చేసేసుకోవడమే. 2 లైన్స్ వేయాలి కంపల్సరీగా హ్యాండ్స్ అనేకి. అలాగే సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఆ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ టు బ్యాక్ జాయిన్ చేస్తున్నానండి, ఫ్రంట్ బాడీ అండ్ బ్యాక్ బాడీ కూడా జాయిన్ చేస్తున్నాను ఈ విధంగా. ఎడ్జెస్ సరిపోయా లేదా ఆ విధంగా చూసుకొని జాయిన్ చేసుకోవాలి. ఎడ్జెస్కి కొంచెం అటు ఇటు అయినా డిఫరెంట్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే హ్యాండ్ జాయిన్ చేస్తున్నానండి. మన లోతు ప్రకారము ఫ్రంట్ బ్యాక్ అడ్జస్ట్ చేసుకొని చూడండి నాకు కరెక్ట్గా సరిపోయిందా లేదా అన్నది నాట్స్ చూసుకోవాలి. నాటు కలిసాయంటే క్లాత్ ఈక్వల్గా వచ్చినట్టు, అప్పుడు మనం కటింగ్ కూడా కరెక్ట్గా వచ్చినట్టు. లేదంటే మళ్ళీ తీసి మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా కట్ చేయాలి, అది ప్రాబ్లం అవుతుంది. అందుకనే కటింగ్లోనే కొంచెం మనం జాగ్రత్తగా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. సో ఈ విధంగానే సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడైతే నాది 6 ఇంచ్ కదండి, 6 ఇంచ్కి అక్కడ మెజర్ చేసుకొని డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకుంటున్నానండి. చూడండి వీడియోలో చూస్తున్నాను కదా, మీరు చూస్తుంటే మీకైతే కంపల్సరీగా ఐడియా అనేది వచ్చేస్తుంది. ఇక్కడైతే బయటకు వస్తాను, ఎందుకంటే పాకెట్ అడిగారు కాబట్టి. సో నేను దానికోసం బయటకైతే వచ్చేసాను. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఆ ఎక్స్ట్రా క్లాత్ దగ్గర మనం 2-3 స్టిచెస్ వేసుకోవాలి. సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఆ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. చూడండి కట్ మార్క్స్ అనేవి ఇస్తున్నాను కదా. ఇప్పుడైతే సైడ్లు ఉన్నాయి కదా, ఈ సైడ్లు కూడా క్రాస్గానే వస్తాయండి, ఎందుకంటే మనం క్రాస్ షేప్లో ఫిష్ కట్ కదండి, ఫిష్ కట్ ఎప్పుడు ఇలాగే వస్తుంది. సో ఈ విధంగా చూస్తూ ఎడ్జెస్ అనేవి చూస్తూ కరెక్ట్గా మనము స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడైతే సైడ్కి ఇలాగ టర్న్ తిప్పుకొని స్ట్రైట్ పెట్టి మళ్ళీ టర్న్ తిప్పుకోవాలి. ఇది నార్మల్ డ్రెస్ లాగే ఉంటుంది, కాకపోతే ఇదైతే కొంచెం క్రాస్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే. డ్రెస్కి దీనికి అదే తేడా అండి, ఇంకేం తేడా లేదు, మొత్తం అంతా సేమ్ ఈక్వల్. ఇప్పుడు కింద ఉంది కదండి, ఇప్పుడు చూడండి ఇక్కడైతే పాకెట్ అయితే పెట్టేసుకున్నాము. పాకెట్ పార్ట్ కూడా చూడండి ఈ విధంగా ఇలాగైతే జాయిన్ చేసేస్తున్నాను. అయిపోయింది ఎంత నీట్గా ఇలాగ బయటకు వచ్చేయడం. ఇది కూడా సేమ్ అంతే, సెకండ్ పార్ట్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకొని కింద యూ లాగా ఇచ్చాము కదండి, ఆ యూ కూడా మనము ఈ విధంగానే తిప్పేసుకోవాలి. చూడండి అయిపోయింది, ఎంత నీట్గా అన్నది వచ్చింది కదా ఫిష్ కట్. ఇప్పుడైతే చూడండి ఎలా వచ్చింది అన్నది చూసేద్దాం. చూడండి ఈ విధంగా అయితే వచ్చింది ఫిష్ కట్ అనేది మొత్తము, ఇది హ్యాండ్స్ అంతాను. ఇప్పుడైతే ఫిట్టింగ్ ఎలా వచ్చింది అన్నది చూద్దాం. చూడండి నెక్ పార్ట్ అన్నది అలాగ బాడీకి అయితే స్టిక్ అయింది కదా, ఈ విధంగా ఎంత నీట్గా వచ్చింది. ఇప్పుడు ఫుల్ లెంత్ చూడండి ఈ విధంగా అయితే వచ్చింది. ఫుల్ లెంత్ కింద చూడండి
కర్వ్స్ అండ్ యూ షేప్ కింద చూడండి ఫిష్ కట్ కరెక్ట్గా సరిపోతుంది, అది ఫిష్ కట్ అని చెప్పేసి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ కూడా డీప్ నెక్ పెట్టాను కదా, బ్యాక్ సైడ్ కూడా రౌండ్ అనేది అలాగా వచ్చేసింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.